మౌనమేలనోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది 'గుర్తున్నానా'లోని 10వ ఎపిసోడ్. ఇది ఆల్రెడీ 'గుర్తున్నానా' సిరీస్‌లో లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి, ఇంతకు ముందు జరిగిన కథ కనుక వినకపోయుంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. వన్స్ మొదలుపెట్టాక మొత్తం మీరే వినేస్తారు. ఇక కథ మొదలు పెడదాం. ఇద్దరం చెరొక ప్లేట్లో పోహా పెట్టుకొని హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాం. గౌతమ్ ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని, వావ్ జ్ఞాపిక, ఇంత బాగా చేసావు, నీ కుకింగ్ అంతలా వచ్చా అని అడిగాడు. హా గౌతమ్, ఏ అలా అడిగావు? నన్ను చూస్తే వంట చేయడం కూడా రాకుండా రోజు ఆర్డర్ పెట్టుకొని తినేలా అనిపించానా అని అడిగాను తమాషాగా. అయ్యో అలా కాదు జ్ఞాపిక, ఈ జనరేషన్లో ఆడపిల్లలు అని పేరే కానీ వంట ఎవరికి వస్తుంది చెప్పు అని అన్నాడు గౌతమ్. అది కరెక్టేలే, కానీ నేను అలా కాదు, అన్ని వంటలు చేస్తాను అంటుంటే, అంటే నాన్ వెజ్ కూడా చేస్తావా అని అడిగాడు గౌతమ్ చాలా ఆశ్చర్యంగా. చేస్తాను, ఒకరోజు చూసుకొని భోజనానికి రా, నాన్ వెజ్ వండి పెడతాను అని అన్నాను. ఖచ్చితంగా వస్తాను జ్ఞాపిక, ఇంటి నాన్ వెజ్ తిని చాలా రోజులైంది. ఆ హోటల్లో తిని ఇంట్లో వండితే ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను అని అన్నాడు గౌతమ్. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరం పోహా మొత్తం తినేసాం. నేను లేచి గౌతమ్ చేతిలో ప్లేట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళాను. వాటర్ బాటిల్ తెచ్చి తన చేతికి ఇస్తూ తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. తను నా వైపు చూసి నవ్వుతున్నాడు. ఏంటి అని అర్థం కానట్టు అడిగాను. ఏం లేదు జ్ఞాపిక, ఇంత అమాయకంగా ఉన్నావు, మరి ఆ రోజు ఫెస్ట్లోనే చెప్పేయచ్చు కదా, ఇలా ఫీమేల్ సింగర్గా నేను చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అని. అంతలా ప్లాన్ చేసి ఈరోజు గుళ్ళోనే చెప్పాలా అని అడిగాడు. ఓహ్ దాని గురించా? ఏమో ఆ రోజు టైం లేదు, అండ్ ఇవాళ గుళ్ళో చెప్పాను కాబట్టే కదా ఇప్పుడు ఇలా నా చేతి పోహా తినే అదృష్టం నీకు దొరికింది అని అన్నాను నవ్వుతూ. ఆహా సరే సరే అని అన్నాడు గౌతమ్. మళ్ళీ మా ఇద్దరి మధ్య కాస్త మౌనం నిండుకుంది. తను ఆ మౌనాన్ని చెరిపేస్తూ గొంతు సవరించుకొని, జ్ఞాపిక, రేపు మార్నింగ్ 10కి రెడీగా ఉండు, మనం స్టూడియోకి వెళ్దాం. బ్యాండ్ మెంబర్స్కి నిన్ను పరిచయం చేయాలి, అండ్ ఆల్సో అటు నుంచి అటు ఫుడ్కి కూడా వెళ్దాం. ఇది నా ట్రీట్, నువ్వు రేపు లంచ్ ఏం ప్రిపేర్ చేయకు అని అన్నాడు గౌతమ్. ఫుడ్ ట్రీట్ ఏమొద్దు గౌతమ్, రేపు బ్యాండ్ అందరికీ నేనే ఫుడ్ చేసి తెస్తాను. అక్కడే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తినేద్దాం, ఖర్చు కూడా తగ్గుతుంది అని అన్నాను. దట్స్ అ గ్రేట్ ఐడియా జ్ఞాపిక, బట్ రేపు నువ్వు నాతో కలిసి ఒక సాంగ్ పాడాలి, అంటే నీ ఇంట్రడక్షన్ లాగా, ఏమంటావు అన్నాడు గౌతమ్. ష్యూర్ గౌతమ్, బట్ ఏం పాడాలి? అంటే ఒక రిహార్సల్ చేద్దాం కదా అన్నాను నేను కొంచెం అమాయకంగా. ఓకే జ్ఞాపిక, పాడు అన్నాడు గౌతమ్. దానికి నేను, అలా కాదు గౌతమ్, నేను అసలు పాడగలనా, ఏమైనా తప్పులుంటే చెప్పు అన్నాను. నువ్వు పాడు జ్ఞాపిక, తప్పులేముండవు, నీలా నువ్వు పాడు, మొన్న స్టేజ్ మీద అన్నీ మర్చిపోయి పాడావు చూడు, అలాగా అన్నాడు గౌతమ్. కానీ ఆ రోజు స్టేజ్ మీద పాడింది నేను కాదు, జానకి అని అనుకున్నాను. మొన్నటిలానే కళ్ళు మూసుకొని జానకిని తలుచుకొని పాడటం మొదలుపెట్టాను. యమునా తటిలో నల్లనయ్యక ఎదురు చూసనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలు వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిది రాగబంధమే లేదే, యదకుమారుడే లేని వేళలో, యదకుమారుడే లేని వేళలో వెతలు రగిలనే రాధ గుండెలు పాపం రాధా, యమునా తటిలో నల్లనయ్యక ఎదురు చూసనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలు వాడిపోయెను కాదా అని పాడి కళ్ళు తెరిచి తన వైపు చూశాను. చాలా బాగా పాడావు జానకి అన్నాడు గౌతమ్. నాకు అర్థం కాలేదు, కానీ ఆ క్షణం నా మనసుకు అర్థమైంది. అయినా కూడా ఏం తెలియనట్టు, గౌతమ్ ఏదో అన్నా అని అడిగాను. ఇంకా కూడా మన ఇద్దరి మధ్య జ్ఞాపిక గౌతమ్ అని ముసుగు అవసరమా జానకి అన్నాడు గౌతమ్. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, కానీ అప్పటికి కూడా ఇంకా నిజం దాస్తే బాగోదు అనిపించింది.
వెళ్ళి గౌతమ్ని పట్టుకొని గుర్తున్నానా రాఘవ అని అడిగాను. దానికి తను నువ్వు నన్ను మర్చిపోయావేమో కానీ నేను నిన్నెప్పుడూ మర్చిపోలేదు జ్ఞాపిక. ప్రతిరోజు ప్రతి క్షణం నీకోసమే పయనించాను. అండ్ ఫైనల్లీ ఆ రోజు బస్ స్టాప్లో నిన్ను చూశాను. కానీ ఎవరో తెలియకుండా నీతో మాట్లాడితే బాగోదని ధైర్యం చేయలేకపోయాను. ఇప్పటికీ కూడా చెప్పకపోతే అప్పట్లాగానే మళ్ళీ మన ప్రయాణం మొదలవ్వకుండా ఆగిపోతుందేమో అని భయం వేసింది. అందుకే ప్రారంభం కాకముందే చెప్పేశాను అని అంటూ దగ్గరికి వచ్చి తన మనసుకు హత్తుకున్నాడు గౌతమ్. అప్పుడు నేను ఇచ్చిన మాట తప్పినందుకు క్షమిస్తావా? ఇకపై రాఘవ కూడా గుర్తు రాకుండా చూసుకుంటా జానకి అని అన్నాడు గౌతమ్. జానకిగా చూసుకుంటావా లేక జ్ఞాపికగా చూసుకుంటావా అని తన వైపు కొంటగా చూశాను. నీలా నిన్ను, నాలా నేను చూసుకుంటా, సరేనా అన్నాడు గౌతమ్. అలా మా కథ మొదలైంది. మరి మా కథ సాగుతుందా లేక జానకి రాఘవలాగా మధ్యలో ఆగిపోతుందా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. కాదు నెక్స్ట్ సీజన్ వరకు ఆగాల్సిందే. అండ్ ఇవాళతో గుర్తున్న సీజన్ ముగిసిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేస్తే బాగుంటుందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ గుర్తున్న సిరీస్ మీకు ఎలా అనిపించిందో ఇన్స్టాగ్రామ్లో మౌనం ఎల్నోయ్కి DM చేయండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే ఏదో ఒక ఎపిసోడ్ని మీ స్టోరీలో పోస్ట్ చేసి మౌనం ఎల్నోయ్ని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వినేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అంతే, ఇక సెలవు. నేను మీ అమూల్య చోడశెట్టి, సైనింగ్ ఆఫ్.